ఎండలు మండిపోతున్నాయి. ఎండలు రోజు రోజుకు తీవ్రతరం పెరుగుతున్నాయి. రోజు బయటకు వెళ్ళాలంటే పరిస్థితులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ప్రజలు చూసుకోవచ్చు. గత వారం రోజుల నుంచి చూసుకుంటే ఎండ తీవ్రత ఎలా ఉంది అనే అంశానికి సంబంధించి చూసుకోవచ్చు. ఈరోజు చూసుకుంటే ఎండలకు సంబంధించి 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అండ్ విధంగా నిన్న 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మొన్న అంటే శుక్రవారం రోజు 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గురువారం రోజు 41.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. బుధవారం రోజు ఏదైతే 40.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అదేవిధంగా మంగళవారం రోజు 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అదేవిధంగా సోమవారం రోజు 39.9 డిగ్రీలు. అయితే గత వారం రోజుల నుంచి చూసుకుంటే రోజు రోజుకు ఎండలు పెరిగిపోతున్నాయి. ఈ ఎండల వల్ల ప్రజలు బయటకు వెళ్ళాలంటే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వము ఎండల నుండి జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఆరెంజ్ అలర్ట్ కూడా ప్రకటించింది. దాంతో పాటు రెడ్ అలర్ట్ కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే ఎండలకు ప్రజలు బెంబేలెత్తున్న పరిస్థితి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఎండ దెబ్బకు మృతి చెందిన ఘటనలు ఉన్నాయి. దీనికి అంతకు సంబంధించి నిజామాబాద్ జిల్లాలో కూడా చూసుకుంటే ఇప్పటికే వడదెబ్బకు చాలామంది వడదెబ్బ సోకి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే నెలకొంది. మొత్తంగా చూసుకోవచ్చు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎండలు తీవ్రతరంగా ఉన్నాయి. దీనికి అందరికి సంబంధించి ఎండల వల్ల ప్రజలు బయటకు వెళ్ళాలంటే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అత్యవసరం ఉంటే తప్ప బయటకు వెళ్ళొద్దని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ వైద్యులు కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి అందరికి సంబంధించి ఉదయం 10 గంటల వరకే పనులు ముగించుకోవాలి. తర్వాత సాయంత్రం 5:30-6 గంటల ప్రాంతంలో బయటకు వెళ్ళి తమ పనులు చేసుకునే విధంగా చర్యలు చేపట్టుకోవాలి. ఎందుకంటే ఎండల నుండి ఆరోగ్యం కాపాడుకోవాలి కాబట్టి ఎండలకు అనారోగ్యాల పాలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తున్నారు. దాంతోపాటు వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎండల వేడి నుండి తట్టుకునే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. బయటకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా క్యాప్ కానీ లేదంటే తలపైన రుమాలి కానీ దాంతోపాటు దీనికి అంతటికి సంబంధించి ఎండల నుండి కాపాడుకునే విధంగా పూర్తి స్థాయిలో బయటకు వెళ్తే గొడుగు కానీ పట్టుకునే అవకాశాలు ఉన్న ప్రాంతంలో తీసుకోవాలి. ఎండల నుండి ఖచ్చితంగా కాపాడుతూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి వైద్యులు అదేవిధంగా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రజలు తమ ఆరోగ్యాలను కాపాడుకునే విధంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి చెప్తున్నారు. మొత్తంగా దీనికి అందరికి సంబంధించి ఎండ వేడిమి నుండి తట్టుకోవాలంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. చూసుకోవచ్చు రోజు రోజుకు ఎండ వేడిమి పెరిగిపోతుంది. దీనికి అంతటికి సంబంధించి ఎండల నుండి తట్టుకునే విధంగా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ఈ దక్కన్ పీఠభూమి ఎత్తైన ప్రాంతం కాబట్టి అత్యధికంగా ఎండలు కొట్టే అవకాశం ఉంది. దాంతోపాటు అత్యధికంగా వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయి. అతి చలి కూడా ఎక్కువగానే నిజామాబాద్ జిల్లాలో పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. మొత్తం నుండి ఎండల నుండి కాపాడుకునే విధంగా తగు చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా అవసరం ఉంటే తప్ప బయటకు వెళ్ళొద్దని చెప్పి సూచనలు చేస్తున్నారు. మొత్తానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే రోజు రోజుకు ఎండ వేడిమి పెరిగిపోతుంది. ఈరోజు మాత్రం 43.5 డిగ్రీల ఉష్ణోగ్రతగా నమోదైంది. దీనికి అందరికీ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తుంది. ఎండల నుండి కాపాడుకునే విధంగా ప్రభుత్వం కూడా తగు సూచనలు చేస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి చెప్తున్నారు వైద్యులు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజిన్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.